పడుతున్నారు అని అడిగిన. దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడిన. అలా తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాల మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు? ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, ఆర్టీసీలో బస్సులో 1 కాదు 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మన మెట్టుగూడలో కానివ్వండి, లేకపోతే సూర్యాపేట నుండి వస్తున్న వెహికల్లో కానీ బస్సులో కానివ్వండి జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు? పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నాగర్ కర్నూలు చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం. నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. మొన్న పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం, షాద్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిల్లలేదు? మరి ఆ రోజు మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన మహిళనే తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం. 16 ఏళ్ల అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని. ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? కేటీఆర్ గారు మాట్లాడిన తానే మహిళల మీద చాలా అవమానం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కనిపించలేవా? ఎందుకు స్పందించలేదు? మరి 8 నెలల నుండి ఎందుకు నోరు మెదపలేదు అని మాత్రం వీళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది చాలా అవమానకరంగా, చాలా బాధపడతా ఉన్నారు. కానీ మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు మీరు. మరి ఆ రోజు మేము ఏం కోరుకున్నాం? ఎవరైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడుతుంటారు, కనీసం స్పందించండి ముఖ్యమంత్రి గారు, స్పందించండి ఉప ముఖ్యమంత్రి గారు అని అడిగాం. కానీ ఏం చేశారు? కనీసం మాట్లాడకపోగా నెక్స్ట్ డే మేము 4:30 గంటలు మహిళలు నిల్చున్నా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అవాకులు చవాకులు పేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో అందరు చూస్తున్నారు కదా. మరి నిజంగానే ఈరోజు మాట తప్పు దొరికిందని చెప్పి ఇమీడియట్గా కేటీఆర్ గారు స్పందించిన సంస్కారం ఎక్కడ? 4 గంటలు నిల్చుంటే 4:30 గంటలు మేము మహిళా ఎమ్మెల్యేలము మాట్లాడకుండా అసెంబ్లీలో నిల్చొని ఉంటే కనీసం స్పందించడం కాదు కదా, ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు రాక్షసానందం పొందారు అక్కడ. నిజంగా చాలా బాధ అనిపించింది. అంతసేపు నిల్చొని ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలో దొల్లినమానే కాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు, సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు, సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది.
మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది? మహిళల పట్ల ఒక పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో మొదటి అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి డీకే అన్న గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితో ఎక్స్క్యూజెస్ క్షమాపణ చెప్పించారు ఆ రోజు. అది కేసీఆర్ గారి సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు బయటకు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు, అది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆలోచించుకుంటే రాష్ట్రంలో అందరికీ అర్థమవుతుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సంబోధిస్తూ పొద్దున మాట మాట్లాడుతుంది రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు. డీకే అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండబెట్టి తొక్కుకుంటా పోతామన్నారు. అమ్మా మహిళా సోదరిమణులు మహిళా మంత్రివర్యులు మరి ఈ మాటలు మీకు వినిపించలేదా?